ఎప్పుడు మ్యాగీయేనా? అస్సలు హెల్త్‌కి మంచిది కాదు. అలా కాకుండా ఈజీగా అయిపోయి హెల్తీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఇంకేం లేవా అని చూస్తున్నాను నేను. సో, నాకైతే రీసెంట్‌గా వాల్‌మార్ట్‌కి వెళ్ళినప్పుడు ఈ నార్ వాళ్ళ ఇన్‌స్టంట్ పాస్తాస్ కనిపించాయి. ఇందులో ఒక 2 టైప్స్ తీసుకున్నా నేను. ఈరోజైతే నేను స్పినాచ్ అండ్ వీట్‌తో చేసిన పాస్తా కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. 250 ఎంఎల్ వాటర్, 250 ఎంఎల్ మిల్క్ ఎయాలి. వేసేసి బాగా బాయిల్ చేయాలి. అవి బాయిల్ అవుతుండేటప్పుడు ఈ పాస్తా ప్యాకెట్ అంతా అందులో వేసేయడమే. వేసేసి అది థిక్ అయినంత వరకు అలా స్టిర్ చేస్తూ ఉండాలనమాట మనం. అది అప్రాక్సిమేట్‌లీ లైక్ 8-9 మినిట్స్ పట్టింది నాకైతే అది థిక్ అవ్వడానికి. నేను ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేద్దామని చెప్పి నా దగ్గర పామెజాన్ చీజ్ ఉంటే చీజ్ కూడా కొంచెం యాడ్ చేశాను పాస్తాలో. నాకైతే ఇది చాలా ఫుల్‌ఫిల్లింగ్‌గా అనిపించింది. అండ్ హెవీగా అంటే తినలేను అనిపించింది. నాకు ఒక పోర్షన్ నేను ఒక్కదాన్ని తినలేను అనిపించింది. బట్ నాకు నచ్చింది. ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ మనకి ఈజీగా అనిపిస్తాయి కదా! ఎర్లీ మార్నింగ్ లేదా మనకి ఏం వండుకోవడానికి ఓపిక లేదు, ఇప్పుడు ఈజీగా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి అనేటప్పుడు ఇలాంటివి బావుంటాయి చేసుకోవడానికి. నేనైతే ఇలాంటి రెసిపీస్ కోసం చాలా డేస్ నుంచి చూస్తున్నా అనమాట. ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఏమైనా ఉంటే బావున్ను అండ్ టేస్టీగా కూడా ఉండాలి అని. ఇదైతే చాలా బావుంది అనిపించింది నాకు. నెక్స్ట్ నేను ఫస్ట్ టైమ్ తింటున్నాను స్పినాచ్ పాస్తా. ఇంతవరకు నేనెప్పుడు స్పినాచ్ పాస్తా అయితే తినలేదు. అండ్ ఇదైతే నేను డిన్నర్‌కి చేసుకున్నాను. చాలా బావుంది టేస్ట్. సో, మీకు కూడా ఎప్పుడైనా ఈ నార్ పాస్తా కనిపిస్తే ట్రై చేయండి. ఐ థింక్ ఇంతవరకు చూసారు అంటే నా రీల్స్ అండ్ నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కథలు. థ్యాంక్ యూ.